సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక మంచి చిత్రమైన చూస్తాం. సో మనం పల్లెటూర్లలో ఆ సిటీకి తేడా ఏంటిదో చూస్తాం. సో ఏంటిదంటే మా వైపు మా పక్క పంటల ఇంటికి దేవుని ప్రసాదం తీసుకొచ్చుకోవడానికి ఏందన్నమాట. సో పోతే అక్కడ ఏమైంది అనేది నేను చూస్తాం. ఒకప్పుడు నేను ఈ పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా వెనకట గత ఒక 10-15 ఇయర్స్ క్రితం పోతే మాకు ఆకులలో పెట్టించారు. ఏ ఆకులలో పెట్టిస్తారో ఇప్పుడు చూస్తూ చూడరు. ఇది ఈ ఆకులు ఇప్పుడు మా మేడము వాళ్ళ ఇంటికి ప్రసాదం తీసుకొచ్చుకున్నానికి ఏంది పసుపు కుంకుమ అని పెట్టుకొచ్చుకున్నది ఏంటి అలా కొడుకు సామాలు వేసుకున్నాడు అనమాట, హనుమాన్ మాల. సో హనుమాన్ మాల కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పంచారు. ప్రసాదం వస్తే ప్లాస్టిక్ ప్లేట్లు తయారు చేసిన ప్లేట్లు ఉంటాయి చూసినా, ఆ ప్లేట్లలో ఇయ్యాక వీళ్ళు తునికి ఆకు అంటే మన ప్రకృతిలో దొరికే ఇస్తరాకు. ఈ ఇస్తరాకులో మనకు స్వీట్ పెట్టి మన పలహారం అంటాం కదా మనం, ప్రసాదం పెట్టి పంపించారు అనమాట. సో అదే మన సిటీలలో బర్త్డేలు పెళ్ళిళ్ళలో పోతే సిల్వర్ పేపర్ ఇస్తరాకులలో తింటాం కదా. సో అది తింటే క్యాన్సర్ వస్తుంది అన్నమాట. సో క్యాన్సర్ రావడానికి కారణాలు కూడా కొన్ని పేపర్లను బట్టి కూడా ఉంటుంది. సో సిల్వర్ పేపర్లలో తింటే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ పేపర్లలో తినర్రి, ఎంజాయ్ చేయర్రి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. సో ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ ఆకు చాలా శ్రేష్టమైనది. మనకు భగవంతుడు ఇచ్చిన ఆకు అన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం సిటీలలో పోతే ఇలాంటివి దొరుకుతాయి, కాకపోతే మనం తీసుకుపోయి అంత దొరుకుతాయి కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు వాడతలేరు. ఎమర్జెన్సీలో ఫటాఫట్ కావాలి, న్యూస్ పేపర్లలో పెట్టుకొని తినాలి, ఇదే ఉంటుంది. ఇడ్లీలు కూడా కొన్ని జాగాలలో చూసిన ఇటువంటి పేపర్లలో ఇస్తారు, కొన్ని జాగాలలో ఇడ్లీలు కూడా వేయరు. సో ఇప్పుడైతే నేను ఈ ప్రసాదం మావాడు తింటాడు, తెచ్చుకున్నాడు, తింటాడు నీకు తిని. సో అట్లా ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.